స్పీడ్గా రాకుండా కొంత కంట్రోల్ అవుతాయని తెలియజేస్తాను. అవును, హైవే మీ కోఆర్డినేషన్ మొత్తం ఏమేమి ఏర్పాట్లు ఎలా అధికారులకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించి, ఎందుకంటే స్వామివారికి సంబంధించి మనం పనిచేస్తున్నాం కాబట్టి అది మెయిన్. ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం కూడా ఈ బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా నిర్వహించాలి. ఈ కార్యక్రమాన్ని పెద్ద గౌరవనీయులు మన టెంపుల్ చైర్మన్ శ్రీరామ్ మాగారి గారు, అదేవిధంగా ఈఓ గారు పర్యవేక్షణలు ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం అంతా కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలి. ముఖ్యంగా గ్రామ పెద్దలు ఎవరైతే సంప్రదాయాన్ని పాటిస్తూ ఆ సేవలు పాల్గొంటారో, ఆ కార్యక్రమాలు పాల్గొంటారో, ఆ పెద్దలందరూ కూడా దీనికి తోడ్పాటునిచ్చి అందరూ కూడా ఈఓ గారు మాగారి గారు అందరూ కూడా కలుపుకొని ముందుకు సాగాలని నేను మనం చేస్తున్నాను. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సుజావుగా ఈ కార్యక్రమాన్ని జరిగేదానికి అందరూ ఆఫీసర్స్ కూడా దీనికి కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షల సంఖ్యలో జనాభా భక్తులు వస్తారు కాబట్టి దీన్ని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకి వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మానవత మీద ఉంది. కాబట్టి అందరూ కూడా మనం ఆ కార్యక్రమాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని నేను నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా ఆ జంక్షన్స్ ఎక్కడైతే హైవేస్ ఉన్నాయో అక్కడ బ్యారికేడ్స్ పెట్టి వచ్చిపోయే వాహనాలు కానీ వచ్చిపోయే ప్రజలకు కానీ ఇబ్బంది కాకుండా చేయాలని నా మనవి. అదేవిధంగా అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి థెఫ్ట్ గిఫ్ట్ కాకుండా కూడా దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఎక్కువ జనం క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఒక స్టాల్ని మీకు ఏర్పాటు చేసి ఇంకా ఎప్పుడు కూడా అక్కడ ఒక మీకు సంబంధించిన ఒక టెంట్ని అరేంజ్ చేసి పర్యవేక్ష చేస్తున్నారని గతంలోనే అందరికీ తెలియజేస్తాం. అదేవిధంగా ఆర్టీసీ బస్సు పెట్టుకునే దానికి కావచ్చు, అక్కడ ఒక ఇతర ప్రదేశాన్ని చూస్తున్న వెహికల్స్ పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్స్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ సిబ్బంది అందరూ కూడా తెలియజేస్తాం. దాన్ని తప్పకుండా డిఎస్పీ గారు తగిన సిబ్బంది ఎక్కడ ఇబ్బంది కాకుండా ఎక్కువ ఫోర్స్ ఇచ్చి దానికి చర్య తీసుకోవాలని తెలియజేస్తాను. అదేవిధంగా రవాణా శాఖ వాళ్ళు కూడా ఆ టైంలో ఎక్స్ట్రా బస్సెస్ మన ఆర్టీసీ సంబంధించి వచ్చినారు. తప్పకుండా ఆర్టీసీ బస్సు ఇతర గ్రామాల నుంచి కూడా గతంలో ఏ విధంగా పెట్టాము దానికంటే కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు పెట్టాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీకు కావాల్సిన ప్లేస్ అవన్నీ కూడా అక్కడ ఎప్పుడు గతంలో ఎక్కడ పెడుతున్నాం బస్సు అక్కడే మీకు లైటింగ్ సౌకర్యము ఇంకా ఏదైనా చేతలు గారు తప్పకుండా అధికారులు కల్పిస్తారు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైద్య శాఖ వారికి అక్కడ ఏదైనా రోగాలు ఇవి కాకుండా మెడికల్ క్యాంప్స్ పెట్టగా, అదేవిధంగా ఏవైతే ఆ చుట్టుపక్కల గుంటలు ఉన్నాయి అక్కడంతా కూడా బీచింగ్ కానీ ఇవన్నీ కూడా చేసేటట్టు అక్కడ సర్పంచ్ గారి సహకారం అవన్నీ కూడా చేయండి. అదేవిధంగా ఎంపీడీఓ కూడా మీకు సహకరిస్తారు, ఎంపీడీఓ ఎంఆర్ఓ ఇద్దరు కూడా సహకరిస్తారు. అదేవిధంగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కావాలి నీరు వస్తున్నాయి కాబట్టి కోనేటికి నీరు కావాలన్నా అదే చుట్టుపక్కల గుంటలు వాటన్నిటి కూడా నీటితో నింపి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా తాగునీరు కూడా సప్లై చేయడానికి ట్యాంక్స్ గతంలో పెట్టినాం మనం. ఎందుకంటే అన్ని సైడ్లు కూడా ట్యాంక్స్ సప్లై చేసి అక్కడ పెట్టి వాటర్ ఇబ్బంది కాకుండా తాగేదానికి అరేంజ్ చేస్తున్నాం. అదేవిధంగా అరేంజ్ చేయాలని కూడా తెలియజేస్తాం. ముఖ్యంగా మెయిన్ రోడ్ నుంచి రోడ్డుకి వైపుగా జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా సార్ చెప్పినట్టు అవకాశం ఉంటే హంప్స్ ఎక్కడైతే నీడెడ్ అక్కడ తప్పకుండా వీలైతే చూడండి. అదేవిధంగా ఎందుకంటే మీరు చెప్పినట్టు ఒకవేళ హంప్ వేస్తే దానికి ఇండికేషన్స్ అనేది మస్ట్ చర్యలు తీసుకోండి అలాంటి. అదేవిధంగా మన గౌరవ నుంచి భూగోళకి వచ్చే పాత పెట్టుబడి వచ్చే రోడ్డు దానికి ఎక్కడైనా ఇమీడియట్గా
దాన్ని రోడ్డు గవర్ని చేసి మట్టి కాబట్టి గవర్ని తోసి దాన్ని ఇమ్మీడియట్గా చేయండి. అలాగే మన పాత గోగుల నుంచి వచ్చే రోడ్డు అది ఆవిడ తాగుడు వేసేస్తుంది. ఇంకేదైనా ఇబ్బంది ఉంటే ఆవిడ దగ్గరికి సైజ్ చేంజ్ చేయండి. అంటే తాగు బాణకాలం నుంచి వచ్చే రోడ్డు కూడా కొద్దిగా దగ్గరికి చూసి ఎక్కడైనా గుంటలు అయ్యి ఉంటే పాత వస్తాయి కూడా కొద్దిగా గవర్ చేయించండి. అట్లాగే ఆర్టీసీ బస్ స్టాండ్ వాళ్ళకి అక్కడ క్లీనింగ్ పార్కింగ్ అవన్నీ కూడా కొద్దిగా మీరు ఇన్వాల్వ్ అయ్యి చేయించాలి. అదేవిధంగా ఆర్టీసీకి చేసేసాము. అదే ఇంతకుముందు గతంలో పెట్టిన పవన్ అంతరాయం కాకుండా ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ కూడా ఇమ్మీడియట్గా పెట్టేసి తర్వాత అన్న లైట్స్ ఇస్తాడు. దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఎప్పుడు రాష్ట్ర చూద్దాం అనుకోండి ఇమ్మీడియట్గా వేసేసి మెయిన్ హైవే నుంచి కొండ దాకా లైట్స్ 30 ల్యాంప్స్ ఇస్తారు. అవి ఇమ్మీడియట్గా చేయాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడైనా సరే కరెక్ట్గా అందించే బాధ్యత మాకు ఇప్పుడు ఉండగా తర్వాత ఇప్పుడు పవర్ పోయినా కూడా మీ డిపార్ట్మెంట్ తప్పకుండా మీరు ఒక ఎక్స్ట్రా ఫోర్స్ పెట్టుకుని రెడీగా ఉండగా ఎక్కడ అంతరాయాలు కాకుండా చూడాల్సిన బాధ్యత మీది. రెడీమేడ్ ప్రోడక్ట్ తెప్పించి అది 10 సంవత్సరం మున్సిపాలిటీ స్పాన్సర్ చేస్తామంటే అది అదేవిధంగా మీరు కూడా టాయిలెట్స్ పెట్టి అది ఎక్కడెక్కడ పెట్టాలని చేసి స్థాయి మీకు తెలుసుంటుంది. అవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం. అదేవిధంగా ఎక్కడ కాంప్రమైజ్ కావడం ఒక కాగితం కానీ ఒక ఏదైనా వేస్టింగ్ ఎక్కడ కనిపించకూడదు. ఎప్పుడు నిరంతరం క్లీనింగ్ మటుకు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అక్కడ మేము ప్రసాదం ఇచ్చిన వాడిని కూడా ఈగ వేస్తుంటే ఇప్పుడు శుద్ధం ఉంటుంది. అదే పర్యవేక్షణలో స్థాయి ఇది ఇంపార్టెంట్. కమిషనర్ కూడా సపరేట్ పర్యవేక్షణ పెట్టండి. అదేవిధంగా మీరు వాటిని నిర్వహించేటట్టు అక్కడ ఉన్న గ్రామ పెద్దలు చెప్పి చేయించే బాధ్యత తప్పకుండా తీసుకోవాలని నేను మనసారి కోరుకుంటూ ఈరోజు లాస్ట్ మీటింగ్ కూడా నేను రావాల్సింది కొన్ని అనివార్య కారణాలు రాకపోయినా ఈ రోజు కూడా అదేవిధంగా విజయసాగర్గా రావడం లేట్ అవడం ఆయన కూడా వాళ్ళని పంపించేసి ఇమీడియట్గా నేను ఇక్కడ రావడం ఇది జరిగింది. తప్పకుండా నా సహకారం అయితే ఎప్పుడు అన్నకి మీకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉంటుంది. అదేవిధంగా మనం కొండపెట్టడం సంబంధించి కొన్ని కార్యక్రమాలు పెట్టడం వాటిని తొందరగా యాక్షన్ సాధన స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి మా స్థాయిగా కృషి చేస్తాం. అందరూ కూడా మనకి కావలో పవిత్రమైన దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు స్వామివారికి మీ నుంచి ఏదైనా సాయం చేసేటంటే ఆ గురికి చేసి ఇంప్రూవ్మెంట్స్ వర్క్స్కి చేస్తే బాగుంటుందని వెళ్ళాను. మనకి పోలే కూడా మేము డిస్టర్బ్ చేయమని తొందరగా అది కూడా కంప్లీట్ చేసేదానికి తప్పకుండా మాగేదారు కంప్లీట్ చేయాలని ఆశ. తప్పకుండా అది నెరవేర్చాలని ఆశ ఉంది. అన్నగారు కూడా కంప్లీట్ చేసి పోవాలని థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చిన